జేఎన్టీహెచ్ 3132 బీటెక్ ఎగ్జామ్స్‌కి స్టూడెంట్స్ రెడీ అయిపోయారు. 16వ తారీఖు అంటే ఎల్లుండి నుంచి ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అయ్యి, ఈ నెల 30వ తారీఖు వరకు జరుగుతాయి. అయితే చాలామంది స్టూడెంట్సు నెగ్లిజెన్స్‌గా ఉన్నారు. ఎలా ప్రిపేర్ అవుతారు? ఎలా రాస్తారు? అని చెప్పేసి 2 వీడియోలు అయితే చేసేసాం. దాని గురించి ఇప్పుడు నేను మాట్లాడను. ఎందుకంటే ఐకార్డ్‌లో గాని ఐకార్డ్‌లో ఉంటాయి. ఎండ్ కార్డ్‌లో రివాల్యూషన్ వాటి గురించి ఉంటాయి వీడియోస్ చూసుకోండి. అయితే ఇప్పుడేంటంటే చాలామంది స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు. ఒకసారి ముఖ్యంగా సప్లీ వాళ్ళు గానివ్వండి, రాయబోయే రెగ్యులర్ వాళ్ళు గానివ్వండి, ఇంతకుముందు జరిగిన ఎఫెక్ట్ వల్ల ఇప్పుడు దాని గురించి చెప్పమని చెప్పేసి అడుగుతా ఉన్నారండి. సో, దాని గురించి చెప్తానండి. ఏంటంటే దీన్ని పూర్తిగా మాల్ ప్రాక్టీస్ సంబంధించిన వ్యవహారం. బాగా చదివేవాళ్ళైనా ఇది తెలుసుకొని వెళ్ళటం మంచిదని నా అభిప్రాయం. దాని గురించి చెప్పబోయే ముందు ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు గనక నాతో మాట్లాడాలంటే కాల్ బిఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. వీడియో కాల్ అయిపోయింది. టాపిక్‌లో వెళ్తే ఏంటంటే సో, ఇంతకుముందు ఏం జరిగిందంటే ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. వీళ్ళందరూ కూడా ఎగ్జామ్స్ రాసారండి. రాసిన తర్వాత వచ్చేసరికి రిజల్ట్స్ వచ్చినాయండి. రిజల్ట్స్‌లో కొంతమందిని చూస్తే మొత్తానికి కూడా ఇంటర్నల్స్ గానివ్వండి, ఎక్స్‌టర్నల్స్ గానివ్వండి, జీరో చేయటం అయితే జరిగిందండి. దానికి గల కారణం ఏంటా అని ఆరా తీస్తే అందుట్లో కొంతమంది స్టూడెంట్స్ ఒక సబ్జెక్ట్‌లో మాల్ ప్రాక్టీస్‌లో బుక్ అయ్యారు. వాళ్ళ కాలేజీలోనే అబ్జర్వర్ వాళ్ళని పట్టుకొని ఫామ్ ఏదైతే ఉంటదో ఫిల్ చేపిచ్చి, లెటర్ రాపిచ్చి, ఎగ్జామ్ సెల్‌లో ఆ సబ్జెక్ట్ వరకు వీళ్ళు మాల్ ప్రాక్టీస్ పెట్టడం అయితే జరిగింది. అయితే ఆ తర్వాత యూనివర్సిటీకెళ్ళిన తర్వాత ఏం జరిగింది? వీటిని మొత్తాన్ని గూడా ఈ రాసినవి, రాయనివి, కాపీ కొట్టినవి, కాపీ కొట్టనివి కూడా మాల్ ప్రాక్టీస్ కింద కన్సిడర్ చేస్తూ మాల్ ప్రాక్టీస్ అని ఇవ్వకుండా 0 మార్క్స్ వేసి ఇవ్వటం అయితే జరిగిందనమాట. అంటే ఏంటంటే వీళ్ళు కాపీ కొట్టారని. అయితే వీళ్ళకి తెలీదు గదా! ఇక హెచ్ఓడీలని కాంటాక్ట్ అయ్యారు. వాళ్ళకి ఏం తెలీదు. ఏంటంటే రిజల్ట్స్ రిలీజ్ అవుతాయి. అది ఇది అని చెప్పారు. అయితే ఆ తర్వాత వీళ్ళు అప్రోచ్ అవ్వడం జరిగింది. అయిన తర్వాత నేను చెప్పిందేంటంటే ఈ రిజల్ట్స్ అనేవి ఎంక్వైరీ చేస్తే అది మాల్ ప్రాక్టీస్ వల్ల జరగటం అయితే మాల్ ప్రాక్టీస్ రూల్స్ వల్ల జరగడం అయితే జరిగింది. అది అబ్జర్వర్ కూడా ఒకదానికే పెట్టాడు. ఇన్విజిలేటర్ కూడా ఒకదానికే ఎగ్జామ్ సెల్లో సబ్మిట్ చేశాడు. కానీ మిగతా వాటన్నిటికి కూడా ఇది అవ్వటం అయితే జరిగింది అని చెప్పేసి ఆ తర్వాత క్లారిటీ వచ్చింది. మళ్ళీ వీళ్ళు సప్లీ రాసుకోవడం అయితే జరిగిందనమాట. ఇప్పుడు దీని గురించి చెప్తాను. సో, ఇవి తెలుసుకొని ఎగ్జామ్ హాల్‌లో ఎలా మెలగాలో చూడండి. ఏంటంటే ముందు మీరు ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి మీరు. ఇప్పుడు గనక మాల్ ప్రాక్టీస్‌లో బుక్ అయితే, మళ్ళీ సప్లీలు అనేది రాయటం, రాయకపోవటం ఫ్యూచర్‌లో అనేవి మీకు యూనివర్సిటీ వాళ్ళ చేతిలో ఉంటుంది. మీరు వచ్చేసరికి మీ అబ్జర్వర్‌ని కాంటాక్ట్ అయినా, మీ ఇన్విజిలేటర్‌ని కాంటాక్ట్ అయినా, మీ ఎగ్జామ్ సెల్ వాళ్ళని కాంటాక్ట్ అయినా, మీ హెచ్ఓడీని కాంటాక్ట్ అయినా ఉపయోగం ఏమి ఉండదు. ఆళ్ళకి గూడా పెద్ద క్లారిటీ ఉండదు. ఎందుకంటే వాళ్ళు రూల్స్ అన్నీ కూడా చూడరు కాబట్టి. అయితే యాస్ పర్ ద జేఎన్‌టీహెచ్ రూల్స్ ప్రకారం మీరు చూసుకున్నట్టయితే ఎగ్జామ్ హాల్‌లో గనక కాపీ కింద బుక్ అయితే అది ఒక్క సబ్జెక్ట్‌కే పడొచ్చు. అన్ని సబ్జెక్ట్‌లకే మాల్ ప్రాక్టీస్ పడొచ్చు. మాల్ ప్రాక్టీస్ అని పెట్టకపోయినా 0 మార్క్స్ వస్తాయి. 0 మార్క్స్ వచ్చినియి అంటే మీరు సప్లీ రాసుకోవచ్చు. ఇంటర్నల్స్ కూడా ఒకసారైతే 0 అవ్వటం జరిగింది. కానీ సప్లీలో మరి ఆ తర్వాత పెరిగినాయా, పెరగలేదా అని మాత్రం ఎవరు కూడా ఇంతవరకు అప్రోచ్ కాలేదు. ఎందుకంటే ఇంటర్నల్స్ 0 అయిపోయిందంటే ఇక సప్లీలో అయినా ఎప్పుడైనా స్పెషల్ సప్లీ అయినా 40 తెచ్చుకోవడం అనేది హైలీ ఇంపాసిబుల్. కానీ వన్ టైమ్ ఛాన్స్ అప్పుడు సీబీటీ ఎగ్జామ్స్ ప్రొవైడ్ చేస్తే అప్పుడు మళ్ళీ మీరు రాసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? ఇలా ఉంటుందన్నమాట. అయితే ఇదొకటి. ఇక మరి అన్ని సబ్జెక్టులు పెట్టడానికి గల కారణం ఏమి ఉండొచ్చు? మీరు గనక అబ్జర్వర్‌తో గాని, ఇన్విజిలేటర్‌తో గాని వాదిచ్చినట్టయితే, లేకపోతే ఈ కత్తులు, కటార్లు ఇలాంటివి తీసుకొని ఎగ్జామ్ హాల్‌లోకెళ్ళినట్టయితే, మీరు స్లిప్పులు ఏదైతే ఉంటాయో అవి సాక్ష్యం కింద గనక దానికి స్టాంపులు చేసినట్టయితే ఆ ఫామ్‌లో రాసేటప్పుడు ఇవన్నీ కూడా మాల్ ప్రాక్టీసు నంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్‌కి ఎఫెక్ట్. రాసినవి, రాయబోయేవి ఆ సెమ్ వరకు ఏదైతే రాస్తున్నారో ఆ సెమ్ వరకు, ఆ సెమ్ టైంలో జరిగే సప్లీలు ఉంటాయా అంటే మాత్రం అది కూడా చెప్పలేం. ఆ సెమ్ రిలేటెడ్‌గా ఉన్న సబ్జెక్టులు ఏవైతే ఉంటాయో అవన్నిటికి ఎఫెక్ట్ పడేదానికి ఛాన్స్ ఉంటుంది. అదే ముందోడి దాంట్లోనో, వెనకోడి దాంట్లోనో కాపీ చేయడం అలాంటివి చేశారనుకోండి. అంటే ఇప్పుడు హాల్ టికెట్ల మీద ఆన్సర్‌లు రాయకుండా, క్వెషన్ పేపర్‌ల మీద వెనక పక్క ఆన్సర్‌లు రాయకుండా, లేకపోతే చిట్టీలు తీసుకెళ్ళకుండా, మైక్రో జిరాక్స్‌లు ఇలాంటివి కాకుండా చేసినట్టయితే అక్కడ గనక పట్టుకున్నట్టయితే ఆ సబ్జెక్ట్ వరకు ఎఫెక్ట్ పడేదానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఏమి ఇది లేదు కాబట్టి. ఓకేనా? సో, ఇవన్నీ గూడా వీళ్ళు పెట్టిన రూల్స్ చాలా ఉన్నాయి ఇంకా చెప్పాలంటే మీకు. బయట నుంచి ఎవడన్నా హెల్ప్ తీసుకున్నా
లేకపోతేనేమో స్మార్ట్ గ్యాడ్జెట్స్ తెచ్చుకొని పెట్టుకున్నా, అందులో కాపీ చేసిన, ఓకేనా? సో, ఇలాంటివి అన్నీ కూడా మాల్ ప్రాక్టీస్ కిందే వస్తాయి. క్వెషన్ పేపర్ మీద ఏదైనా రాసినా పొరపాటున క్వెషన్ ఆన్సరు మీరు రాసి పెట్టుకున్న క్వెషన్ పక్కన, అది కూడా మాల్ ప్రాక్టీసే. హాల్ టికెట్ మీద గీత పడిన అంటే గీత అంటే గీత కాదు, ఏం రాసి ఉంటే అయన్నీ కూడా మాల్ ప్రాక్టీస్ కిందే వస్తాయి. ఓకేనా? సో, మీరు ఒకవేళ కాపీ కొట్టినా, కాపీ కొట్టకపోయినా, మీరు కాపీ చూపించినా, చూపించకపోయినా అబ్జర్వర్‌తో గాని, ఇన్విజిలేటర్‌తో గాని వాదన గనక పెట్టుకుంటే మీరు ఎగ్జామ్ రాస్తారు. మీ ఎగ్జామ్ బుక్‌లెట్ తీసుకుంటారు. కానీ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చిన తర్వాత అందుట్లో 0 వస్తాయి. అసలైతే ఆబ్సెంట్ అయిందనుకోండి -1 పడటం, విత్-హెల్డ్‌లో ఉంటే -2, మాల్ ప్రాక్టీస్ అయితే -3 అనేది ఇండికేషన్ ఉంటుంది. 0 అని పెట్టిందంటే అసలు ఫెయిల్ కింద వస్తది. ఎఫ్ అని ప్రొవైడ్ చేస్తారు. అయితే ఈ మాల్ ప్రాక్టీస్ అని పెట్టకుండా 0లు పెట్టేస్తా ఉన్నారనమాట. అంటే పేపరు వాల్యుయేషన్‌కు కూడా వెళ్ళదు. బుక్‌లెట్ అనేది వాల్యుయేషన్‌కి కూడా వెళ్ళదు. పక్కన పడేస్తారు సింపుల్‌గా చెప్పాలంటే. అది ఒకటి. ఇంకా ఈ మాల్ ప్రాక్టీస్ క్విజ్‌లో కొన్నుంటాయి. ఏంటంటే మీరు పలానా చోట బుక్‌లెట్ లేదు అన్న దాంట్లో మీ వివరాలు, మీ హాల్ టికెట్ నంబర్, మీ మొబైల్ నంబర్, మీ అడ్రెస్ ఇయన్నీ గూడా మెన్షన్ చేసినట్టయినా, లేకపోతే నాకు మిడ్ మార్కులు ఇన్నున్నాయి అని చెప్పేసి మీ డేటా చెప్పినయినా, లేకపోతే నన్ను పాస్ చేయండి అని ఇలాంటివి రాసినా, సో, ఏవైనా కానివ్వండి, లేకపోతే అందుట్లో డబ్బులు పెట్టి ఇది చేసినా, చెక్కులు పెట్టి మీరు గాని నన్ను పాస్ చేస్తే నేను పాస్ చేస్తాను దీన్ని అని పెట్టినా, ఇలాంటివి ఏయి చేసినా కూడా మాల్ ప్రాక్టీస్ అనేది ఆ సెమ్ మొత్తానికే కాదండి, ఆ సెమ్ కరస్పాండింగ్‌గా ఉన్న సెమిస్టర్స్ మొత్తానికి కూడా ఎఫెక్ట్ పడేదానికైతే ఛాన్సు ఉంది. ఓకేనా? సో, మీరు ప్రవర్తించే ప్రవర్తన బట్టి మీ మీద పనిష్మెంట్స్ అనేవి వాళ్ళు కొన్ని రూల్స్ రూపంలో ఫార్మ్ చేయడం అయితే జరిగింది. ఎవరైనా స్టూడెంట్ గాయపరిచినా, లేకపోతే బయట వ్యక్తులతో మాల్ ప్రాక్టీస్‌కి లింక్ పెట్టుకున్నా, సో, క్వెషన్ పేపర్ బయటికి తీసుకెళ్ళిపోయే అంటే పోయినాక మళ్ళీ వచ్చేసి బుక్‌లెట్ కావాలి నాకు అని చెప్పేసి వాదన పెట్టుకున్నా, ఒక్కసారి హాల్ దాటిన తర్వాత ఇక ఆ ప్రాంతంలో ఉండకుండా అక్కడే ఉండి పక్కనోళ్ళకి బయట నుంచి కిటికీ దగ్గర నుంచో లేకపోతే డోర్ దగ్గర నుంచో హెల్ప్ చేసినా, మీరు రాశారు. మీ ఫ్రెండు రాసేవాడికి ఎఫెక్ట్ పడుతది. నువ్వు హెల్ప్ చేసావు కాబట్టి మీ బుక్‌లెట్ ఇచ్చున్నా కూడా హాల్ బయటికెళ్ళిపోయినా కూడా దానికి ఎఫెక్టు పడుతుంది. ఓకేనా? సో, మీరు పెన్సిల్లు, రబ్బర్లు, షార్పెనర్లు ఇంకేయైనా గానివ్వండి, ఎగ్జామ్‌కి ఉపయోగపడే గ్యాడ్జెట్స్ గానివ్వండి, ఏదైనా గాని గ్యాడ్జెట్ అంటే గ్యాడ్జెట్ కాదు. మామూలుగా ఉపయోగపడే వస్తువులు ఏవున్నా గూడానండి, మీరు తీసుకెళ్ళండి. పొరపాటున గాని బుక్ అయ్యారో సబ్జెక్ట్ మొత్తానికి ఎఫెక్ట్ పడతది. నేను ఇంకొకసారి కాషన్ చెప్తున్నాను. మీ ఇక యుటిలిటీసు మీరు తీసుకెళ్ళండి అంతే. ఓకేనా? పెన్సిల్ గాని ఏయైనా గానివ్వండి, స్కేల్‌ది గానివ్వండి. అడగటం గాని జరిగితే మీ టైం బాగుంటే పర్లా. టైం బాగోకపోతే మాత్రం దెబ్బైపోతారు. ఒక సబ్జెక్ట్‌కి అన్నిటికి పడుద్ది. అది.